హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత ఛానల్. వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ అండి. నా పేరు శ్రీలత అండి. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు నేను ఇంకొక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు నేను ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నానండి. దానికోసమని ఒక వీడియో చేస్తున్నాను. సో ఈరోజు మార్నింగే నేను వర్క్ చేస్తున్నాగా ఒక వీడియో చూశానండి. వేణు కళ్యాణ్ గారు అనేసి వేణు కళ్యాణ్ గారు చాలా మంచి మోటివేషనల్ స్పీకర్ అండి. సో ఆయన వీడియోస్ తోటి నేను ఏ విధంగా నేను నా డిప్రెషన్ని ఓవర్కమ్ చేశాను అనేది చెప్దామని చేశాను. ఆయన ఒక్కరే కాదు, చాలామంది వీడియోస్ నేను విన్నానండి. ఎందుకంటే మనకు డిప్రెషన్లో ఉన్నప్పుడు అసలు ఏది అర్థం కాదు. ఆ పెయిన్ అనేది ఆ పెయిన్ అనుభవించిన వాళ్ళకే అది తెలుస్తుంది. సో అది చెప్దామనేసి నేను వీడియో చేస్తున్నాను. సో నా ప్రాబ్లమ్స్ ఎందుకు ఏంటిది ఇవన్నీ నేను ఏమీ చెప్పనండి. నన్ను మీరు అడిగినా కూడా నేను చెప్పను. సో నన్ను ఎవరో అడగొద్దు కూడా. సో నేను చెప్పేది ఏంటి, ఓన్లీ నేను ఏ విధంగా నా డిప్రెషన్ని ఓవర్కమ్ చేసుకున్నాను అనేది చెప్తున్నాను. అంటే ఒక్కొక్క మోటివేషనల్ స్పీకర్ నుంచి నేను ఒక్కొక్క లైన్ అంటారా, ఒక్కొక్క కొటేషన్ లాగా నేను అది నా మైండ్లో ఫిక్స్ చేసుకున్నానండి. సో అది ఏ విధంగా నేను ఓవర్కమ్ అయ్యాననేది చెప్తాను. సో యాజ్ యూజువల్ అందరిలాగే ఇంట్లో డాడ్ లిటిల్ ప్రిన్సెస్ నేను కూడా. సో నాకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం తెలియదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం తెలియదు, ఏమీ తెలియదండి. హాయిగా చిల్. నా లైఫ్ చిల్ అన్నట్టు. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే కానీ నాకు తెలియకుండా చేసుకునేవాళ్ళు. ఎందుకంటే నేను చాలా గారాబంగా పెరిగాను కాబట్టి నాకు అసలు ఎటువంటిది ఏం ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి మా పేరెంట్స్కి ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి ఇవన్నీ ఉంటుండే. కానీ నా వరకు నాకు తెలిసేలాగా ఎప్పుడు ఇది ఉండకపోయేది. సో అలా నేను చాలా చిల్ ఉండేదాన్ని, చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేసేదాన్ని. అలాంటిది అంతా ఓకే అయిపోయింది. నేను నా ప్రొఫెషనల్లో సెట్ అయిపోయాను. తర్వాత మ్యారేజ్, పాప అన్నీ అంతా ఓకే నా లైఫ్లో. అంతా ఓకే అయిపోయిన తర్వాత నేను ఇప్పుడంటే నాకు 2020 ఫిబ్రవరిలో నాకు బాగా గుర్తుంది. డేట్ అంతా నాకు ఐడియా లేదు కానీ 2020 ఫిబ్రవరిలో నేను వినకూడని న్యూస్, నాకు తెలియకూడని న్యూస్ నేను విన్నానండి. ఇంకా అది విన్న తర్వాత అసలు నా వల్ల కాలేదు. నేను ఎన్నో అంటే నాకు ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నట్టు నాకు ఇట్లా ఎప్పుడేం లేకుండే. కానీ అమ్మ చనిపోయినా నేను అంత బాధపడ్డాను, ఏడ్చాను. అమ్మ అనే పదం నాకు లేదు అనేది నేను ఏడ్చాను. ఓకే, తమ్ముడు చనిపోయిండు, ఓకే, అది కూడా నేను కంట్రోల్ చేసుకున్నాను. అమ్మ చనిపోయినా తమ్ముడు చనిపోయినా కంట్రోల్ చేసుకున్నాను నేను. కానీ నేను ఫిబ్రవరిలో నేను వినకూడని న్యూస్ విన్నాను చూసారా. అసలు అప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అసలు మొత్తం అవుట్ ఆఫ్ ది కంట్రోల్ అయిపోయినా నేను. అసలు నాకు ఏమీ తెలీదు. పాప ఏమో చిన్నగా. అసలు నేను అది తట్టుకోలేకపోయానండి. అది చెప్తే అది ఎంత పెయిన్ఫుల్ అంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుసు. సో అలా 2020 అంటే నాకు తెలిసి కరోనా టైం స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సో 2020లో నేను ఇంకా ఇంట్లోనే ఇక కరోనా టైం అనుకుంటా అప్పుడు. సో నాకు అసలు అర్థం కాలేదు. అసలు నా సిచ్యువేషన్ ఏంటి, ఎటు చూసినా కూడా నాకు ఏ ప్రాబ్లం అయితే, ఏ మాట అయితే నేను వినకూడదు అనుకున్నానో ఆ మాటే నాకు మనసులో తిరగడము, ఎటు చూసినా అదే కనబడడము అయ్యేసరికి అసలు ఆ డిప్రెషన్ నేను తట్టుకోలేకపోయానండి. ఒక 2-3 మంత్స్ తట్టుకోలేకపోయాను. అప్పుడు నాకు ఫైర్ మీద కోపంలో నేనేం చేశానంటే, కోపం వచ్చేసింది. అంటే నేనంటే ఏంటి ప్రూఫ్ చేసుకోవాలి అనే కోపంతో నేనేం చేశానంటే, నేను సెటిల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెట్ అవ్వాలి అనేసి నేను ఇంకా ఫైనాన్షియల్గా నేను సెట్ అవుతూ వచ్చానండి. ఫైనాన్షియల్గా అయితే నేను సెట్ అవుతూ వచ్చాను కానీ అది మెంటల్గా నేను సఫర్ అవుతున్నది ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తా. ఇప్పుడు ఫైనాన్షియల్గా సెట్ అవ్వడం అంటే అది ఫిజికల్గా అంటే మన ఫైనాన్షియల్ డబ్బులు అది అది అంటే అది నడుస్తూ పోతుంది, అది సెట్ అయిపోతుంది. కానీ మనం మానసికంగా అనుభవిస్తున్న సమస్యను దాన్ని దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే కూడా అది వేరే ఏదైనా ఓవర్కమ్ చేయొచ్చు. కానీ మనసులో ఉన్నటువంటి బాధ, ఆ డిప్రెషన్ అనేది ఓవర్కమ్ చేయాలంటే చాలా కష్టం. సో నేను ఫైర్ మీద నేను సెట్ అవ్వాలని డిసైడ్ అయినా మెల్లమెల్లగా సెట్ అవుతూ వచ్చాను నేను.
కానీ ఇంకా ఇది ఎలా అనేసరికి ఇక నేను అప్పుడు యూట్యూబ్ చూడడం అంటే ఇంకా నాకు వేరే పని అంటే ఇంకా ఆ టైంలో ఆ కరోనా టైంలో ఏడ్చుకుంటూ అది ఇది అనగా ఇక మామూలుగా చూస్తూనే ఇంకా నేను వీడియోస్ అవి యూట్యూబ్లో మామూలుగా చూస్తూ ఉండేదాన్ని. చూస్తూ ఉండగానే నాకు ఈ వేణు కళ్యాణ్ సార్ది వీడియో ఒకటి కనబడ్డది. అది చూసేసరికి ఇంకా నేను ఏదైతే బాధ అనుభవిస్తున్నానో దానికి సొల్యూషన్ సార్ చెప్పిండ్రు. సారు నేను అసలు నాకే ఎందుకు ఇలా జరిగింది అనేసి నేను బాధపడుతున్నప్పుడు వేణు కళ్యాణ్ సార్ది వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా కానీ యాక్సెప్ట్ చేయాలి. నువ్వు యాక్సెప్ట్ చేయనంత వరకు అది నీకు ప్రాబ్లం లాగానే అనిపిస్తుంది అని ఒక లైన్ చెప్పిండ్రు సారు. సీరియస్లీ నిజమే. మరి మనం యాక్సెప్ట్ చేయాలి. సరే నాకు ఇది జరిగింది నిజమే, మనం ఊహాలోకంలో ఉండొద్దు. మన ఊహాలోకం కాదు మన జీవితం ప్రాక్టికల్. మనం యాక్సెప్ట్ చేయాలా అంతే. అది అనేసి అలా జరుగుతుంది అంతే. అలా జరిగినప్పుడు దాన్ని మనం ఊహించడం కంటే కూడా నాకు ఇది జరిగింది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యాక్సెప్ట్ చేయాలి అనేసి చెప్పిండు సార్. అప్పటి నుంచి సార్ వీడియోస్ అన్నీ నేను చూస్తుంటాను. కానీ నాకు అన్నిట్లో కంటే కూడా ఎందుకంటే నాకున్న ప్రాబ్లంకు నాకు బాగా కనెక్ట్ అయిన వీడియో అది. సో అలా నేను సార్ వీడియోస్ అన్నీ చూస్తుంటేనే సీరియస్లీ సార్ నాకు చాలా మోటివేట్ చేశారు. అంటే నేను ఆ వీడియోసే ఇట్లా మోటివేట్ అయిపోయాను. తర్వాత ఎంవిఎన్ కశ్యప్ సార్ చెప్తుండే వీడియోస్. నేను కశ్యప్ సార్వి కూడా వీడియోస్ విన్నాను నేను. సో సారు నీ వాల్యూ ఏంటి, నువ్వు అంటే మన వాల్యూ ఏంటి, మనం నాకు సార్ అంటే మోటివేషనల్ స్పీకర్ సార్ అంటే బాగా చెప్తారు కానీ నేను అంతా చెప్పలేను కదా. కానీ మన వాల్యూ ఏంటి, మన వాల్యూని తెలియజేసేది సార్. బాగా సార్ వీడియోస్ చాలా బాగుంటుండే. సార్ చాలా బాగా చెప్తుండే వాల్యూస్ అవి ఇవి. తర్వాత గరికపాటి నరసింహారావు సార్ కూడా గరికపాటి నరసింహారావు సార్ చెప్పే మాటలు కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటాయండి. సారు అవసరాల కోసమే బంధాలు అనేసి అప్పుడప్పుడు చెప్తుండే. డబ్బు లేకపోతే వాల్యూ లేదు అని కూడా చెప్తారు సారు. సో అవి మాత్రం 100% నిజమండి. ఒక మనిషి మనతో మాట్లాడుతున్నారు అంటే అది ఏదైనా అవసరమే ఉండాలి, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు. బట్టిగా మాత్రం ఏ ఒక్క మనిషి ఇంకో మనిషితో మాట్లాడరండి. ఇదైతే ప్రాక్టికల్ మాట, 100% ప్రాక్టికల్ మాట. తర్వాత ఇంకా రాంప్రసాద్ సార్ అనేసి ఉంటుంది ఫైనాన్షియల్. అంటే ఈ ముగ్గురివి ఏంటంటే నేను మెంటల్గా స్ట్రాంగ్ కావడానికి నాకు ఈ ముగ్గురు, ఒకటి వేణు కళ్యాణ్ సార్, కశ్యప్ సార్, గరికపాటి నరసింహారావు సార్ గారు. సో గరికపాటి గారు ఒకటి చెప్తుండే, ఒంటరిగా ఉన్నందుకు బాధపడద్దు, ఒంటరివి అయినందుకు బాధపడద్దు, ఇంకా ఒంటరివి అయినందుకు ఇంకా సంతోషపడాలి. దేవుని రూమ్లోకి వెళ్ళి దేవునితో మాట్లాడచ్చు, దేవుని ధ్యానం చేసుకోవచ్చు మనం అనేసి చెప్తుండే. సో అది నేను చాలా స్ట్రాంగ్ అయిపోయినా ఆ ఒక్క మాటతోటి. ఎందుకంటే మనతోటి ఎవ్వరూ మనతో లైఫ్ లాంగ్ ఉండలేరండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, ఇద్దరు ఒకటేసారి చనిపోతారని కూడా లేదు. పిల్లలు ఉంటారు, పిల్లలు వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉండిపోతుంది. వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళ లైఫ్ వాళ్ళు సెట్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అనేసి వాళ్ళ లైఫ్, పిల్లల లైఫ్ పిల్లలు ఉంటారు. హస్బెండ్ అండ్ వైఫ్లో కూడా ఎవరు ముందు పోవచ్చు, ఎవరు వెనుక పోవచ్చు, చెప్పలేం కదా మనము. సో అలా అదంతా ఆలోచించినప్పుడు నిజమే అసలు ఒంటరితనానికి అసలు భయపడద్దు, దేనికి అసలు భయపడద్దు ఒంటరితనానికి. సో మనం స్ట్రాంగ్, మనతో మనమే ఉండాలా అనేసి చాలా చాలా స్ట్రాంగ్ అయిపోయినా. ఇంకొకటి కళ్యాణ్ సార్ గారు చెప్తుండే, మనము ఎమోషనల్ డ్యామేజ్లో ఉన్నప్పుడు మనకు ఎమోషనల్ సపోర్ట్ కోసం ఇంకొకరి భుజం చూస్తాం మనం. అంటే మనకి ఇంకొకరు ఎమోషనల్గా ఎవరైనా సపోర్ట్ ఇస్తారా అనేసి మనము అనుకుంటాం. కానీ ఇంకొకరి ఎమోషనల్ సపోర్ట్ కోసం మనం చూసినప్పుడు వాళ్ళు మన నుంచి ఏం ఆశిస్తున్నారు ఎవరికి తెలుసు. రేపు పొద్దున మన నుంచి ఆశించి మనకి ఏదైనా చెడు కూడా తలపెట్టచ్చు కదా. సో అందరు మంచి వాళ్ళు ఉంటారని కాదు, అందరు చెడ్డ వాళ్ళు ఉంటారని కాదు. సో ఎందుకు ఇంకొకరి భుజం అంటే ఇంకొకరి ఎమోషనల్ సపోర్ట్ మనం కోరుకోవడం, మన భుజాన్ని మనమే తట్టుకోవాలి, మనది మనమే సెల్ఫ్ మోటివేషనల్ చేసుకోవాలా అనేది కూడా బాగా నేర్చుకున్నానండి. బాగా కళ్యాణ్ సార్ గారు చాలా బాగా చెప్తుంది.
తర్వాత నేను ఫైనాన్షియల్గా సెట్ కావడానికి కూడా రీజన్ ఎవరంటే చాలామంది ఉన్నారు, అందులో కొన్ని నేమ్స్ చెప్తాను నేను. ఈ రాంప్రసాద్ సార్ అనేసి, తర్వాత వంగ రాజేంద్ర ప్రసాద్ సారు బ్యాంక్లో చేస్తుండేనంట. ఆ సార్ కూడా వంగ రాజేంద్ర ప్రసాద్ సారు చెప్తుండే, అంటే మనకు ఎట్లా అంటే సార్ లేకుంటే ప్రేమ అనేది ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోవచ్చు అంటే, ప్రేమ ఇన్స్టాల్మెంట్లో కొనడం ఏంటి అని అంటే అప్పుడు సార్ వీడియో చూస్తే కానీ అర్థం కాలేదు. అంటే నేను మొత్తం క్లియర్గా నేను ఏం చెప్పలేను నేను, కానీ పిల్లల మీద ఉన్నంత ప్రేమ మనకు పేరెంట్స్ మీద ఉండదు. అది అంటే అది వినడానికి కష్టంగా ఉంటుంది, కానీ అది 100% నిజం అండి, 100% నిజం. దాని గురించి సార్ క్లియర్గా చెప్పేసరికి నాకు ఫైనాన్షియల్గా అమ్మో ఖచ్చితంగా మనము బ్యాలెన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే రేపు నేను పేరెంట్ని, రేపు మన పిల్లలు పేరెంట్స్ అయినప్పుడు సో మన పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించుకొని అప్పటి నుంచి నేను కూడా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి అనేసి ఫిక్స్ అయిపోయానండి. తర్వాత రమారవి గారు కూడా చాలా బాగా చెప్తారు. నేను ఈ మేడం వీడియోస్ ఎక్కువ శాతం మేడం స్టోరీస్ బాగా చెప్తారు. స్టోరీస్ తర్వాత మళ్ళీ కర్మ గురించి చాలా బాగా చెప్తారండి. తర్వాత ఈ మధ్యలో పృథ్వీ పార్ట్స్ అనేటివి వింటున్నాను నేను. ఈ అన్న కూడా చాలా బాగా చెప్తారు, ఈ అన్నయ్య పృథ్వీ పార్ట్స్ అనే అన్న. తర్వాత తర్వాత శ్రీపాదారాం గారు, తనికెళ్ళ భరణి, తర్వాత పూరి జగన్నాథ్ సార్ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి. ఏమంటే పూరి జగన్నాథ్ సార్ తల్లిదండ్రులు పిల్లలకు కష్టం విలువ తెలియకుండా పెంచాలి, డబ్బుల కష్టం తెలియకుండా పెంచాలి అనేసి అందరు పేరెంట్స్ అనుకుంటారు, కానీ అలా కాదు. ఖచ్చితంగా పిల్లలకు ఇంట్లో జరిగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పిల్లలకు తెలియాలి అనేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పిండ్రు. నాకు అనిపించింది నిజమే. ఎందుకంటే నేను మా ఇంట్లో ఏం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మా అమ్మ నాన్న అనేది నాకు ఇప్పటివరకు తెలియదు. మా తమ్మునికి అన్ని విషయాలు తెలుసు. సో మా తమ్మునికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి మా తమ్ముడు స్టార్టింగ్ నుంచే ఇట్లా ఫైనాన్షియల్గా వాడు ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వచ్చింది. కానీ నాకు ఫైనాన్షియల్ది నాకేం తెలియదు కదా. సో నా ప్రొఫెషన్లో నేను సెట్ అయిన తర్వాత దాదాపు ఒక 5-6 ఇయర్స్ అసలు నా మనీ ఎట్టుపోయినాయి ఏమి అనేసి అసలు నాకు ఏదీ తెలీదు. అసలు 2019, 2010, 2020 అంటే దాదాపు 10 ఇయర్స్ నాకు అసలు నా మనీ ఎట్టిపోతున్నాయి, ఏమవుతున్నాయి అసలు ఏది తెలియదు. ఎందుకంటే నా కష్టం విలువ అనేది తెలియదు కదా. సో అందుకనేసి నాకు అసలు ఏం తెలియకపోయేది. తర్వాత నుంచి నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల, ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మనీ వాల్యూ కూడా నాకు తెలిసింది అనుకోండి. అందువల్ల పిల్లలకు కూడా కష్టం విలువ తెలియాలి. సో ఇప్పుడు మా పాపకు కూడా ఖచ్చితంగా ఇంట్లో ఏం జరుగుతుంది, ఏ డబ్బులు ఎట్టిపోతున్నాయి అనేసి చెప్తాను. తను బొమ్మలు అడిగినప్పుడు చెప్తాను నేను. సో ఇప్పుడు కొనిస్తాను, ఇప్పుడు ఇంకొంచెం టైం తీసుకొని కొనిస్తాను నేను, ఇప్పుడే కొనలేను ఎందుకంటే మన దగ్గర డబ్బులు గిన్నే ఉన్నాయి, మనం దీనికి ఖర్చు పెట్టాలా, సో అందుకనేసి నేను ఇప్పుడు నీకు కొనివ్వలేనమ్మా అంటే తను అర్థం చేసుకుంటుంది. ఇట్లా కొంతమంది పిల్లలు ఎట్లా అంటే నాకు కొనియకపోతే ఏడ్చుడు, షాప్లోనే ఏడవడము, షాప్లోనే ఇంకా కొంతమంది అల్లరి చేస్తారు కదా. సో మా పాపకు, ఎందుకంటే మా పాప చిన్నప్పటి నుంచి ఆమెకు చెప్తూ వస్తున్నాను. ఎందుకంటే నేను డైరీ మెయింటైన్ చేస్తానని చెప్పిన కదా, నా బడ్జెట్ డైరీ. సో ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఎప్పుడు కూడా నాకు ఇది ఖచ్చితంగా ఇది నాకు కావాలి అని మా పాప ఆ విధంగా చేయదండి. ఎందుకంటే ఆమెకు నేను చెప్తూ వస్తున్నాను నా ఫైనాన్షియల్ ఏంటి, అమ్మ ఇప్పుడు ఇది ఉంది, మనకి ఇది కావాలి, ఇది చేసుకోవాలా, ఫస్ట్ మనం దీనికి ప్రయారిటీ ఇవ్వాలా, దీనికి ప్రయారిటీ ఇచ్చిన తర్వాతనే వేరేది తీసుకోవాలా అని అంటే మా పాప ఓకే మమ్మీ నేను వెయిట్ చేస్తాను, నువ్వు కొనిచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను అనేసి అంటది. కానీ నాకు ఖచ్చితంగా కావాలి అనేది మా పాప అసలు ఏడవదు, అట్లా చేయదు. ఎందుకంటే మా పాపకు కూడా ఏంటి అనేది ఆమెకు కూడా ఫైనాన్షియల్గా ఆమె తెలుసుకుంటుంది అన్నట్టు అట్లా. సో అలా కొంతమందివి అలా నేను ఈ విధంగా ఇంతమందివి కాదు, చాలామంది ఉన్నారు మోటివేషనల్ స్పీకర్స్, చాలా మంచి మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు. నేను దాదాపు చాలామంది వింటాను నేను, కానీ దాదాపుగా నేను కనెక్ట్ అయింది మాత్రం వీళ్ళకు. తనికెళ్ళి భరణి సార్ చెప్తారు, మనీ వాల్యూ చెప్తారు నిజంగా. తనికెళ్ళి భరణి సారు సీరియస్లీ సార్ మాత్రం చెప్తారు. శ్రీపాదరాం సార్ కూడా చాలా బాగా చెప్తారు. నేను అంటే వీళ్ళవి వినుకుంటూ నేను నా డిప్రెషన్ నుండి నేను ఓవర్కమ్ అయ్యానండి.
లేకపోతే నిజంగా ఎందుకంటే అంటే ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అమ్మమ్మ తాతయ్య అత్తలు ఒక పిన్నులు ఇంకేదో ఏదో ఇట్లా అంతమందిలో ఉన్నప్పుడు ఏదో డిప్రెషన్ తోటి మనం ఓవర్కమ్ అయిపోతుంటుంది వాళ్ళందరూ చెప్పే మాటల వల్ల వాళ్ళందరూ మనకు సపోర్ట్ ఉండడం వల్ల అయిపోతుండే. కానీ ఇప్పుడున్న జనరేషన్లో అంత లేదు కదండి. అంత ఎందుకండి నాకు నాకు దగ్గరగా ఎవ్వరు లేరండి. ఎవ్వరు లేరు. దగ్గరగా ఉన్న చుట్టాలు కూడా ప్రాబ్లం వచ్చిందంటే దూరం చేసి పాడేస్తారు. ఈవెన్ చాలా చాలామంది నాకు బాగా సపోర్ట్గా నిలబడ్డదంటే మా డాడీ, మా తమ్ముడు, నా బిడ్డ చాలా సపోర్ట్గా నిలబడ్డారండి. ఈ ముగ్గురి వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను నేను. సో అందుకని మనకు చుట్టాలు ఉంటారు కానీ చెడు అయినప్పుడు నవ్వుతారు, మంచి అయినప్పుడు ఏడుస్తారు. ఇది 100% నిజం అండి. 100% నిజం. కాబట్టి ఎవ్వరి మాటలు నమ్మొద్దు. ఇంకొకటి, మనం ప్రాబ్లంలో ఉన్నామంటే ఇంకొకరి భుజం కోసం అస్సలు ముఖ్యంగా ఆడవాళ్ళైతే ఎమోషనల్ సపోర్ట్ కోసం ఇంకొక మగవానికి అస్సలు ఇది కావద్దు. ఎందుకంటే రేపు రొద్దున నష్టపోయేది మనమే. కాబట్టి ఆడవాళ్ళు మాత్రం అస్సలు ఎమోషనల్ సపోర్ట్ కోసం అయితే వేరే వాళ్ళని అస్సలు ఇది కావద్దు. ఎవరైనా మనకి ఇది చేస్తారంటే మనం ఒక గీత గీసుకొని మన మన హద్దుల్లో మనం ఉండాలి. ఆ గీత దాటి లోపలికి రావద్దు. ఆ గీత దాటి లోపలికి రావడానికి ప్రయత్నిస్తే మనం అక్కడే కట్ చేయాలి. లేదా మనం ఏం చేయాలో అది చేసేసి ఆ గీతం దాటి మన హద్దులోనికి రానియకుండా మనం ఉండాలి. అలా ఉంటేనే మన జీవితం బాగుంటుందండి ఎప్పటికైనా కూడా. సో అది అండి. సో నేను ఇది ఎందుకంటే ఈరోజు నేను వేణు కళ్యాణ్ సార్ది వీడియో చూశాను. సో నాకు బాధ అనిపించింది. సార్కి ఏదో చిన్న సర్జరీ అయింది అనేసరికి సడన్లీ చూసేసరికంటే అదే సార్ ఏంటి ఇలా అనేసి ఇంకా వీడియో మొత్తం చూసేసరికంటే నాకు అప్పుడు అర్థమైంది చాలా మంచి సారు. నాకు పర్సనల్గా ఏం తెలియదు, నేను వీడియోస్లోనే. మళ్ళీ సార్ ఫైనల్గా ఒక విషయం మాత్రం బాగా చెప్పిండ్రండి. సార్ చెప్పిండ్రు ఓకే, నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా అది ఫాలో అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను నేను. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ కట్టుకోవాలి. నేనైతే హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నా నేను. సో చెప్పలేమండి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పలేము. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. సో అందుకనేసి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ కట్టుకోవాలి. నేను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నానండి. సో చూసుకోండి. సో చూడండి. నా వీడియో నచ్చిందా అండి? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఏదైనా కొంచెం ఏదైనా తప్పుగా ఏదైనా మాట్లాడి ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను సరి చేసుకుంటాను. సో నేను ఇప్పుడు కొత్త కదా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. అసలు ఇదంతా నాకు సార్ని అలా బెడ్ మీద చూడగానే నాకు చాలా బాధేసింది. అందుకనేసి ఈ వీడియో చేయాలి అనేసి నేను వీడియో చేస్తున్నాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వరకు చూసారంటే లైక్ చేయండి. నా వీడియోని కొంచెం లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కకు బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పడేసినా